మీ జీవితాల్లో వెలుగు దేవాలో నేను ఆలోచిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, నేను చేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నా. సాయంత్రం 3 గంటల నుంచి కరెంటు తీసేశారంట. అవును, ఉందా కరెంట్ ఇక్కడ? ఓ లేదా కరెంటు? చెప్తున్నా, సైకో ఎమ్మెల్యే, సైకో ప్రభుత్వం, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టుకునేది ప్రజలతో పెట్టుకుంటున్నారు. తాట తీసి తోలు తీసి దానిపైన కారం కూడా పోయిస్తాం. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని బాధ పెడతామని ఆనందపడద్దండి. మేము కూడా నాటు చేరిపోయాం. ఏమి గట్టిగా ఉన్నారు లేదా మీరు? భయపడతారా మీరు? భయపడాలనా? మనం మన హక్కుల కోసం పోరాడతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఇంకొక పక్కన గుత్తిలో డిగ్రీ కాలేజీ ఇవన్నీ అన్నారు. తప్పకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఈరోజు గుత్తి చూసిన తర్వాత నాకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. మీ అభిమానం చూసిన తర్వాత అనిపించింది నాకు, కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుంది. నువ్వు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా నా చూపంతా పిల్లవాడి మీదనే ఉంటుంది. ఆ బాబును చూడండి, 2 వేళ్ళు చూపిస్తున్నాడు. తమ్ముడో చూపిమా బాబు. నా మనవడంత వయసు, ఇంకా నా మనవడే పెద్దవాడు. ఆ వాడి కోసం నేను పనిచేస్తున్నా, ఆ తరాల కోసం పనిచేస్తున్నా, ఇక్కడుండే యువత కోసం పనిచేస్తున్నా. ఒక రైతు కోసం, ఒక కూలీ కోసం, ఒక భవన నిర్మాణ కార్మికుడి కోసం, ఒక ఆటో డ్రైవర్ కోసం, ఒక మహిళ కోసం, ఒక నిరుద్యోగి కోసం నేను పనిచేస్తున్నా. నా ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్. సైకిల్ ఇంకా స్పీడ్ పెంచుతాం. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం. పచ్చడైపోతారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళ మీరందరూ? ఎండల్లో ఉండే ఆడబిడ్డలు కూడా చెప్తున్నా, నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను, భయపడను. కానీ ఎవరైనా కానీ ప్రజా జీవితానికి నష్టం జరిగే పరిస్థితి ఇచ్చినప్పుడు అలాంటి వారిని తుంగలో దూకి అణిచివేయడం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. నా ఉద్యమానికి మరొక్కసారి మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, ఇంత ఉత్సాహం చూపించిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు మీ ఇంటికి వస్తాడు. రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాల్లో మీకు ఎలిజిబిలిటీ ఉందో రికార్డ్ చేస్తాడు. నాకు కంప్యూటర్లో అప్డేట్ చేస్తాడు. నేను అవన్నీ కూడా రికార్డు పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ అమలు చేయడానికి సహకరించమని కోరుతున్నా. అవసరమైతే మీరే నేరుగా మీ పేరుతో రికార్డు చేసుకునే అవకాశం మీకు ఇస్తా. ఏ ఒక్కరికి వివక్షత ఉండదు. అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని, ముఖ్యమైన నాయకుల్ని ప్రజావేదిక ద్వారా మీ గ్రామానికి పంపిస్తా. మీతో చర్చించమంట. ఇప్పుడు నేను ఇచ్చేది కాకుండా మా వాడిని చూసా, నా మనవాడిని, ఈ పిల్లలకు